మే 7న టెస్టులకు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత 5 రోజులకే విరాట్ కోహ్లీ కూడా లాంగ్ ఫార్మాట్ కు టాటా చెప్పేశాడు. ఉన్నట్టుండి సీనియర్లిద్దరూ ఎందుకు బై చెప్పారు? అసలేం జరిగింది? పొమ్మనకుండానే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పొగబెట్టాడా? లేదంటే సెలెక్టర్లు సాగనంపారా? అనేది హాట్ టాపిక్ అవుతూనే ఉంది. సీనియర్లకు బీసీసీఐ రిక్వెస్ట్ ఇవ్వలేదనే వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇదే టైంలో టెస్టులకు సీనియర్ల రిటైర్మెంట్ పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తొలిసారి స్పందించాడు. రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయం అన్నాడు. ఆటను ఎప్పుడు ఆరంభించాలి, ఎప్పుడు ముగించాలి అన్నది సెలెక్టర్లు గానీ కోచ్లు గానీ డిసైడ్ చేయరన్నాడు. అసలు రిటైర్మెంట్ తీసుకోవాలని సూచించడం తమ పని కాదన్నాడు. ఇద్దరు సీనియర్లు లేకపోవడంతో టీమిండియాకు సవాల్ తప్పదనే యాంగిల్ ను అంగీకరించాడు. కానీ అదే టైంలో నిరూపించుకోవడానికి యువ ప్లేయర్లకు మంచి అవకాశం దొరికినట్టే అని అన్నాడు. బాధ్యతలు తీసుకునేందుకు తాము సిద్ధమని, కుర్రాళ్లు నిరూపించుకోవాలన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీనే అందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. బుమ్రా లేకపోయినా భారత జట్టు ఛాంపియన్ గా నిలిచిందని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. బుమ్రా లేని సమయంలో నిరూపించుకునేందుకు ఇతర ప్లేయర్లకు అవకాశం దొరికిందన్నాడు. ఇప్పుడు విరాట్, రోహిత్ లేకపోవడాన్ని కూడా అలాగే చూడాలన్నాడు. అయితే కోహ్లీ, రోహిత్ ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లన్నాడు. సీనియర్ల వన్డే కెరీర్ పైన రియాక్ట్ అయ్యాడు. ఏజ్ అనేది పెద్ద మ్యాటర్ కాదన్నాడు. అయితే వన్డే వరల్డ్ కప్ కు ఇంకా టైం ఉందన్నాడు. ఫామ్, ఫిట్నెస్ కీలకమని గతంలోనూ గంభీర్ చెప్పాడు. ఆ రెండు అంశాలే జట్టులో ఉండేందుకు ప్రామాణికం అవుతాయన్నాడు. అంటే కోహ్లీ, రోహిత్ వన్డే వరల్డ్ కప్ ఆడాలంటే పరుగులు సాధించాల్సిందే అని చెప్పాడన్నమాట. ఫిట్నెస్ ను కూడా మెయింటైన్ చేయాలని తేల్చి చెప్పేశాడు. అయితే ఇప్పటికిప్పుడు భారత జట్టు ఫోకస్ ఇంగ్లాండ్ టూర్ పైనే ఉంటుందని గౌతీ అన్నాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జరుగుతుందని గుర్తు చేశాడు. టీ20 వరల్డ్ కప్ పై ఎక్కువగా దృష్టి పెడతామన్నాడు. ఇక గత టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు రోహిత్, కోహ్లీ గుడ్ బై చెప్పారు. ఇటీవలే లాంగ్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. వన్డేల్లో ఎంతకాలం ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు మాత్రం వన్డే ప్రపంచ కప్ వరకు ఆడతారని ఫిక్స్ అవుతున్నారు. మరి వన్డేల్లో సీనియర్లు కంటిన్యూ అవుతారా, లేదంటే టెస్టుల నుంచి సైడ్ అయినట్టుగానే సడన్ గా తప్పుకుంటారా అనేది కూడా హాట్ టాపిక్ అవుతోంది.